ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇప్పుడు నువ్వు ఎవరు అంటే రామలక్ష్మి వైఫ్ ఆఫ్ శౌర్య అనే రాసిస్తావు కదమ్మా. కానీ నువ్వు తప్పు చేస్తే డాటర్ ఆఫ్ రఘురామ్కే మాటొస్తుంది. నేనే తప్పు చేయలేదు నాన్న. ఆటలో ఓడిపోతే తాళి కట్టిన భర్తను వదిలేసుకుంటానని పందెం కాసావా లేదా? చెప్పు. లేదా అని ఇంకో అవకాశం ఇవ్వడం ఎందుకక్క? వాళ్ళత్త మీ పెళ్ళే వద్దు అని మనం పెట్టిన నగలు మన మొహాన కొట్టిపోలేదా? అదిగో ఆ నగలు అప్పట్నుంచి వెక్కిరిస్తున్నట్టు అక్కడే ఉన్నాయి. ఏమోనమ్మా, అలాంటి బెట్ ఎవరన్నా కడతారా? విన్నంటే ఉంటావు కదా, నువ్వు చెప్పడానికి ఏమైంది? పెద్దనాన్న వాళ్ళకి తెలిస్తే ఇంకేమైనా ఉందా అని రామాకి నేను అప్పుడే చెప్పాను. హా, ఇంకేముందని ఇప్పుడు? విడిపోయిన ఆకులతో నువ్వు, ఆడుకునే కర్రతో తను, ఇద్దరు మొగుళ్ళని. అబ్బో, సమాధానం తెలుసుకోవాలి కానీ మాటలతో సమస్యను పెద్దగా చేస్తావా? ముందలా పందెం ఎందుకు కట్టిందో చెప్పమనండి మరి. మీ అమ్మ కోపం, మీ అత్త ఆవేశం, నీ పిన్ని ఆరాటం, నీ నాన్నమ్మ ఆక్రోశం, వీటన్నిటికీ కావలసింది నీ సమాధానం రామా. నాన్న, ఈ విషయం మీతో చెప్పనందుకు నన్ను క్షమించండి. నా కాళ్ళు బాగలేవు కానీ లేదంటే మీ కాళ్ళ మీద పడి క్షమాపణలు కోరేదాన్ని. నువ్వు తప్పు చేశావని కాదమ్మా, నాకు సంజాయిషీ కూడా వద్దు. అలా ఎందుకు పందెం కాసావని ప్రశ్నిస్తున్నాను. ఆ గ్రౌండ్ కోసం పోటీ పెట్టాక అశ్మిత నన్ను రెచ్చగొట్టింది. టీమ్ ఛాలెంజ్ తప్ప ఇండివిజువల్ ఛాలెంజ్ చేయలేవా ఏంటి? నిజంగా నీ ప్రేమ నిజమైతే, శౌర్య నీవాడైతే ఆడి చూపించు. ఈ మ్యాచ్ లో నువ్వు ఓడిపోతే నీ మెళ్ళో తాళి తీసేసి శౌర్య సార్ని నాకిచ్చి పెళ్లి చేయాలి. ఎలాంటి స్థితిలోనైనా కట్టుకున్న వాడిని వదిలేకూడదు కదమ్మా. అయ్యో లేదు బాబాయ్, శౌర్య సార్ని వదిలేసినట్టు మాట్లాడుతున్నారు ఎందుకు? రామా బరిలోకి దిగితే అస్మితని చిత్తుగా ఓడిస్తుందని రామాకి నమ్మకం ఉంది కాబట్టే ఆ మెంటల్ అస్మిత మాటని సవాలుగా తీసుకుంది. అది ఆపు. అలా శబదాలు చేసే రోడ్డు ప్రమాదానికి గురై సరిగ్గా నుంచోడానికి కూడా ఆ కర్ర అవసరం అవుతుంది. కానీ దేవుడు ఊరుకుంటాడా? తాళిని అలా పడంగా పెడతారా అని గుర్తు తెలియని వాహనంతో గుద్దేసిపోయేలా చేశాడు. దేవుడు కాదు పిన్ని చేసింది, అస్మిత.